మమ్మల్ని అన్యాయం చేస్తే సమాజానికే నష్టమే. ఆదివాసీ అన్యాయం చేస్తే నష్టం ఎవరికైతే లాస్ట్కి సమాజానికి కదా. మమ్మల్ని ముంచిన తర్వాత అది మిమ్మల్ని ముంచదా? ఎందుకు ముంచదు సార్? ముంచుతుంది కదా. మన ముంచినా కింద ఉండి ముంచదా అది? సరే సరే. నా పేరు అయితే చుంచు రామకృష్ణ రెడ్డి గారు. మీ పేరు పూర్తి? రాంబాబు రెడ్డి అండి. గోపాల రామరెడ్డి. గోపాల వాళ్ళ పేరు గోపాల. రంగారెడ్డి గారు. మీరు రామరెడ్డి గారు. రాంబాబు రెడ్డి గారు. రాంబాబు రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో పెరంటాలపల్లి ఎప్పటి నుంచి ఉంటారు మీరు చెప్పండి? ఇది ముత్తూరు తాతల నుంచి ఇక్కడే సార్. ముత్తూరు తాతలు అంటే మా నాన్నగారు, మేము ఇక్కడే పుట్టాము. మీ నాన్న తాత అందరూ ఇక్కడే ఉంది. అప్పుడు చిన్న ఊరు ఉండేది, ఇప్పుడు కొద్దిగా పెద్ద ఊరు అయ్యేది. అప్పటి నుంచి ఇక్కడే పుట్టాను సార్, ఇక్కడ పెరిగాము. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు 90 చిల్లర వచ్చింది. 90 ఇళ్ళు ఉంటాయి. 90 ఇళ్ళు ఉన్నాయి. జనాభా 250 అండి. 250 మంది పిల్లలతో సహా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల మనకి మొత్తం గ్రామాలని కూడా ఇక్కడ తరలించాలంటున్నారు కదా, దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందా మనకి ఇక్కడ? ఇక్కడ కొద్దిగా నీళ్లు పైకి వస్తే కొద్ది ప్రమాదం ఉంది. ఇప్పుడు దానివలన ఇప్పుడు చాలా పంటలు కూడా చాలా పండించుకున్న పంటలు కూడా పోయింది సార్. దాంతో పాటు ఇంకా మన పని చేసే పనులు మాకు చదువు లేని వాళ్ళకైనా చదువు ఉన్న వాళ్ళకైనా మొత్తం చదివించారు. ఇప్పుడు విడిపోయిన కలిసి కొద్దిగా మంచిగా లేదు. ఇప్పుడు ఐటీడీ ఎక్కడ మీకు? ఇప్పుడు కేఆర్పురం ఉంది. కేఆర్పురం ఐటీ భద్రాచలం ఐటీ ఉన్నప్పుడు బాగుండే మనకి, చాలా బాగుండేదండి. ఇప్పుడు దానివలన ఈ గోదావరి వలన పనులు ఆగిపోయింది సార్. ఇంకా పంటలు ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు కొండపూడిలో జీడిమాను పెట్టారు సార్. జీడిమాను పెట్టి ఆ జీడిమామిడి ఇస్తుంటే జీవనం సాగిస్తున్నాము. ఇంకా దాంతో పాటు ఇంకా దానికి ఆ జీడిమాను తోటలు వేసాం సార్ కొండపూడిలో. ఆ కొండపూడిలో జీడిమాను తోటలు వేస్తే అది మాకు ఇప్పుడు దానివలన ఏమి ఇవ్వలేదు సార్. ప్రభుత్వం పట్టులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సర్వే అంతే అయింది, ఫారెస్ట్ సర్వే. మరి అది ఎక్కడ ఆగిపోయిందో తెలియదు. రెవెన్యూ వల్ల ఆగిపోయిందా లేకపోతే ప్రభుత్వం ద్వారా ఆగిపోయిందా తెలియట్లేదు సార్. ఇంతవరకు పట్టలు ఇవ్వలేదు సార్ మాకు. గోదావరి ఇది పోలవరం తరఫున ప్యాకేజ్ రాలేదు. ప్యాకేజ్ కూడా మొన్నే పడింది సార్. మొన్న ఇల్లు ప్యాకేజ్ పడింది. ఇల్లు ప్యాకేజ్ పడింది. పొలాలే రాలే. ఇంకా పొలాలు అంటే పొలాలు లేదు సార్ ఇక్కడ. పట్టా ఉన్న వాటికి ఇచ్చారు. అంటే కొండపూడేలోనే బతుకుతారు సార్. మాకు పొలాలు లేదు ఇక్కడ. కొండపూడే కొండపూడి పట్టలు ఇస్తే బాగుంటుంది. కొండపూడి పట్ట ఇస్తే ప్యాకేజ్ వస్తుంది మనకి. ప్యాకేజ్ వస్తుంది. పట్టాలేంది వాళ్ళు ప్యాకేజ్ ఇవ్వరు. అది ఇవ్వమని మేము అడుగుతున్నాం సార్. అడుగుతుంటే మన పిఓ గారు అంటేను ఇంకా కొద్దిగా మనకేమి. కేఆర్పురం పిఓ గారు కూడా ఆయన రాముల నాయక్ వచ్చినట్టుందిగా. రాముల నాయక్ గారండి, అది పని చేయట్లేదు అసలు పిఓ గారు. ఆయన లమ్మడాయన. అవునవును రెడ్డి గారు. ఇప్పుడు మనకి సమస్య ఏంటంటే చూసి పిఓ సమస్య, అధికారులు పైన వాళ్ళు బాగానే ఉంది కానీ ఈయన రానియుడు, పట్టించుకోడు. మళ్ళీ పక్కన ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు, మేము పట్టా ఇవ్వమంటారు వాడు కదా. వాళ్ళు సర్వే అయింది సార్, వాళ్ళు సర్వే అయింది. అది మాకు మాత్రం లేదు. రెవెన్యూ వాళ్ళతో ఉంటారు వీళ్ళు. పాస్ వాళ్ళు అడిగితే పాస్ వాళ్ళు అది రెవెన్యూ వాళ్ళకి అడిగితే మాత్రం లేదు బాబు పాస్ వాళ్ళతో ఉందని అలా తప్పించుకుంటారు. ఇంతవరకు ఏమి జరగలేదు సార్. అదే మొన్న 10 మందికి ఏం చేశారంటే ఇప్పుడు ఇల్లు ఇబ్బంది చేశారు. మా మంచి ప్లేస్ ఉంటే పిల్లల జీవితకాలము మంచి ప్లేస్ లెక్కించారు మా పెద్దవాళ్ళు అని సంతోషిస్తారు. అందుకని మంచి ప్లేస్ కావాలని మేము అడుగుతున్నాం సార్. దానికి మన వాళ్ళు ఏ సంబంధం ఇవ్వట్లేదు. తర్వాత దాంతో పాటు ఇంకా ఈ కొండపూలు సార్, కొండపూలు పట్టలు ఇస్తే కొన్ని ఇక్కడ పట్టలు ఇచ్చారనుకోండి, ప్రభుత్వం వాళ్ళు దానికి పొలం వేయటము లేకపోతే నష్టపరం వేస్తారు. దాంతో మేము జీవనము సాగిస్తాము. మరి లేకపోతే ఇబ్బంది కదండి. అక్కడ బయటకు పోయి ఇల్లు కట్టించి ఇంట్లో ఉండమంటే సరిపోదు కదా. సరిపోదు కదండి, దానికి భూమి కావాలి కదా, మళ్ళీ కావాలి కదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. మాకంటే మాకు ఇంకా ఇంతవరకు ఏమి సమాధానం లేదు. ఇంకా తప్పకొట్టుకుంటూ ఇలాగా మాకు లభిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ పెరంటాలపల్లి ఉంది కదా మనకి, దీని చరిత్ర ఏంటిది? ఇప్పుడు శివాలయము అప్పుడు కట్టింది ఇవన్నీ. శివాలయము 1922 స్టార్ట్ ఉంది. 19 కాదు 22లో ఎంతో కట్టారు. అంటే అంతకుముందు మనం మామూలు పూజ చేసేదా? ఇంతకుముందు మా వాళ్ళే కొండరెడ్లే పూజ చేసేది. కొండరెడ్లే దానికి
అక్కడ చెట్టు కింద పూజ చేసేవాళ్ళంట. ఒక ఇల్లు 2 ఇల్లు. మొదట దాంతో ఇంకా స్వామి ఏం చేశాడంటే బాలానంద స్వామి పోలవరము నుంచి రాజమండ్రి నుంచి భద్రాచలము రామవారి గుడికి ఇలాగ వెళ్ళేవాళ్ళు సార్. ఇలాగా బోట్ల మీద అంటే అప్పుడు గాలితోటి పడవ నడిచేదట. దాంతో నడిచేవాళ్ళట. అప్పుడు వెళ్ళగెళ్ళగా మన మధ్యలో ఆగిపోయినాడు బోట్. ఆగిపోతే ఆ మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎక్కడ పండుకుంటే వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. స్వామి అక్కడెక్కడ పట్టుకుని తిప్పలు వెళ్ళిపోతే దాంతోపాటు ఇంకా ఒక తల్లిలాగా ప్రవేశించి అక్కడ నుంచి తీసుకొచ్చి గుడి శివాలయం దగ్గర తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇంకా తెల్లారిపోతే ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆ శివుడు కనబడిపోయాడు సార్. అప్పటి నుంచి ఏం చేశాడంటే ఆ శివుడిని అలాగా రోడ్ పోస్ట్ చేసి మళ్ళా తిరిగేవాడు. ఇంకా మళ్ళీ యాత్ర తిరుగుతుంటే ఈ స్వామి ఇట్లా తిరుగుతున్నానికి వచ్చింది. ఇక్కడ గుడి కట్టిన తర్వాత అందరు దాతలు ఏం చేశారంటే ఆ దాతలు తుమ్మగూడెంలో పొలం ఇచ్చేసారు. ఆ తుమ్మగూడెం పొలం ఉంది. అదంతా తిరిగేశారు. అది 125 ఎకరాలు వస్తుంది. దాతలు ఈ శివుని కోసం అక్కడ తుమ్మూడలో భూమి ఇచ్చారు. ఈ స్వామి ఇచ్చారు సార్. స్వామికి బాలానంద స్వామి. అది ఇప్పుడు కొన్ని రోజులు దాని పలసాయం తెచ్చి ఇక్కడ నడిపేవారు సార్. ఆ పలసాయం చిన్నగా నడుపుతుండగా ఇంకా అప్పటి నుంచి ఒక ఈ బిల్డ్ చేసే రేంజుడు అని ఒక అతను ఉండేటండి. ఆయన ఫ్రెండ్షిప్ అయ్యాడు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆయనతో పాటు కలిసి పెద్ద గుడి తాపించారండి. ఆ గుడి తాపించి కానీ ఇంకా దాని శివరాత్రి ముక్కోటి దసరా అన్నీ ఇంకా మొత్తం జీవితం కాలం అంతా మొత్తం నడుస్తుంది. అప్పుడు బాగా మాకు ఈ బెల్ట్ అంతా బాగా చిన్న ఏదో పెద్ద పెద్ద తుమ్ములు ఉండేట ఈ బెల్ట్లో. దాంతోపాటు డాక్టరు ఒకరికి పూనవరం ఉండేవాడు అడిగారు. ఆయన తీసుకొచ్చి ఇదంతా మొత్తం ఆయన వైద్యం చేసి చేపించేవాడు ఫ్రీగా అందరికి. అప్పటి నుంచి ఆ వేది పోయిందండి. ఆ వేది పోయింది, మంచిగా తయారయ్యారు. అప్పటి నుంచి ఇంకా గుడి మేము చిన్నప్పుడు కలిసి మామూలు ఇక్కడ పుట్టామండి. ఇక అప్పటి నుంచి ఏం చేశారంటే స్వామి కొన్ని పద్ధతులు పెట్టారండి ఈ గుడి గురించి. ఏం చేశారంటే ఇంకా ఆ గుడికి నిశ్శబ్దంగా ఉండి పూజలు చేయటం, పొద్దుట ఉదయం శుభ్రం చేయటం, జ్ఞానంలో కూర్చొని పూజలు చేసి తర్వాత పూలు వరకు ఇవంతా చేసేవాళ్ళు. అట్లనే మొత్తం మీద పెద్దవాళ్ళతో కూడా ఏం చేశారంటే మా పెద్దవాళ్ళు పూర్వంలో వీళ్ళు ఇట్లంటే లాభం లేదు, వీళ్ళకి ఏంటి ఆదాయం లేదు అని చెప్పేసి ఒక అతనికి మా రెడ్ల పెట్టేసి పేరుస్ అని ఒక సొసైటీ చేయించారు. ఏదో బ్యాంబు నడిపిస్తాను. ఆ బ్యాంబు నడిపించి ఆ బ్యాంబు పార్టీ వాళ్ళకు పాట పెట్టి ఆ పాటలు మా కొండరెడ్ల వాళ్ళ పెట్టేసి ఆ పాట నుంచి నడిపించి ఆ రాయమండ్రి తీసుకెళ్ళి అబ్బాయి బొంగు అక్కడ అమ్మి వీళ్ళకి చదువు చదివించాను. మన ఈ గ్రామస్తులు రాజమండ్రి ఒక రూమ్ తీసుకొని చదివించి వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు, లేకపోతే మామూలుగా ఇట్టు బతుకుతాను ఇష్టం అలాగే పూజ చేసుకుని నేను సేవ చేసుకుని బతుకుతాను వాళ్ళకి అలాగే చేస్తాను. దాంతోపాటు ఇంకా అలాగలగా మొత్తం అందరూ మంచి పని చేసిందని చెప్పేసి చాలా మంది దాతలు అలాగా పొలాలు ఇచ్చారు. ఇంకా వాళ్ళకి సేవ అతని దగ్గర సేవ చేసేవాళ్ళు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ వచ్చి భోజనం చేసి 5 రోజులు అండి పూజ. 5 రోజులు చేస్తారు శివరాత్రి. 5 రోజులు ఇక్కడే ఉండేసి అటు చేసుకుంటూ మొత్తం డెవలప్ చేశానండి. ఈ బెల్ట్ అంతా డెవలప్ చేసింది అయిందండి. ఇంకా స్కూల్ లేదండి, ఏమీ లేదంట. ఆ స్కూల్ లేకపోతే ఆ స్కూల్లో గురించి మన పిల్లలకి చదువు లేదు, ఏం లేదు, చాలా దూరం అయిపోయిందని చెప్పి కొల్లూరులో కూడా స్కూల్ అయినాయి. ట్రాన్స్ఫర్ పెట్టించారండి. అప్పటి నుంచి ఇంకా చాలా మంచి పని చేస్తాడని అప్పుడు ఎంఏ రథగా ఇది
రెండు అతను తెల్ల అతను వచ్చాడట అండి. ఏం పేరు? బ్రిటిష్ అతను మామూలుగా సర్వీస్ చేయడానికి వచ్చాడండి. అదేలే. చాలా గొడవలు జరిగాయండి. అప్పుడు గొడవలు జరిగితే వీళ్ళ మీద రజాకారు మూమెంట్లో రజాకారులు కూడా దాడి చేశారు మా వాళ్ళ మీద చేశారు. అప్పుడు కూడా ఏం చేయాలి, వీళ్ళకు అంతా బెదిరిస్తున్నారు, ఏం చదవనివ్వట్లేదు, వీళ్ళ అడవిలోంచి కల్ప తెచ్చనివ్వట్లేదు, ఇల్లు కట్టనివ్వట్లేదు, మొనపూలు కట్టనివ్వట్లేదు, అసలు ఏం చేయాలని చెప్పేసి అప్పుడు సామె రజాకారుల మీద పోరాటం పెట్టారు. మన వాళ్ళని నేర్పి అప్పుడు పోరాటం జరిగింది. అదే సింగరాజు తర్వాత మన స్వయం గంగులు అందరూ పోరాటం చేసింది. ఆ పోరాటం చేసిన నుంచి మనం ఏం చేసినంటే కొండపూళ్ళు పెట్టినా ఏం చేసినా మనం అడవిలో నేను కల్పించుకున్నా ఏం చేసుకున్నా అప్పుడు సరిగా కూడా ఏమనుకున్నారు హక్కు ఉంది ఇప్పుడు మనకి. అట్లా అప్పుడు వాళ్ళు సంపాదించిందండి. ఇప్పుడు మనం చేస్తున్నాం. అదే కొండపూళ్ళు కూడా అప్పుడు నుంచే ఉన్నాయండి. పూర్వం నుంచే మనం చేసుకుంటాం వ్యవసాయం. అట్లా కొండపూల పైన ఆ కొండపూళ్ళు ఏం చేసినామంటే ఇప్పుడు కొద్దిగా పొరువులు మారుతున్నారు కాబట్టి అప్పుడు జొన్న వేసేవాళ్ళు, కొత్త జొన్న సామ అంతా వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసినంటే సర్లే ఇంకా దాంట్లో మనము జీడిమాలు పెట్టుకుంటూ పోదని చెప్పి జీడిమాలు పెట్టేశారు. జీడిమాలు పెట్టి మేము జీవిస్తున్నాం. కానీ వెనకటి అప్పుడున్న కొర్రలు తోళ్ళు జొన్నలు వీటితోనే బలంగా ఉండేది కదా. చాలా బలం, ఆహారం అదే బలం కదా. అప్పుడు చాలా బలం ఉండేది, జబ్బులు రాకుండేది. తేనె కూడా పోతుంది కదా. తేనె కూడా తీసేవారు. తేనె కూడా తీస్తారు మన. ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి రాసినప్పుడు కొన్ని బోర్డు ఇచ్చారు. బోర్డు ఇస్తే నావలు ఇస్తే అప్పటి నుంచి మా వాళ్ళు ఏం చేయాలంటే చేపలు పట్టడానికి నేర్చుకున్నారు. అదేలే. గోదావరిలో చేపలు పట్టుకుంటారు. ఇంకా కొండపూళ్ళలో జీవనం చేశారు కాబట్టి జీవనం తీసుకుంటారు. అట్లా జీవనం సాగిస్తున్నాము. తర్వాత మళ్ళీ మధ్యలో టూరిజము ఆయించారు. ఇప్పటికి ఒక దగ్గర 10 సంవత్సరాల పిల్లలు అవుతుంది టూరిజం. మళ్ళీ ఆ టూరిజం వల్ల ఏంటంటే ఏం చేస్తుంది, టూరిజం వస్తుంది, ఆ జనాలు వస్తున్నారు. మా జనాలు వస్తుంటే వీళ్ళకి ఏం చేయాలని చెప్పి ఎదురుతో తయారు చేసి వాళ్ళకు మన ఎదురుతో బొమ్మలు చేయటం పూలు అయిపోయింది అని వాళ్ళకి అమ్ముకుంటారని చెప్పేసి మోటార్ ఎక్కి భద్రాసనం ఇప్పుడు టూరిజం వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అమ్ముకుంటున్నారు. జీవనోపాధి అదే జనాలు వస్తే తీసుకెళ్తే జీవనోపాధి రైతు లేదు. అట్లనే ఇప్పుడు ఇవన్నీ కోల్పోవడం అయితే మనం ఇవన్నీ కోల్పోతున్నాం సార్. మంచినీళ్ళు కోల్పోతున్నాం, గోదావరి దగ్గర చక్కగా ఇది నీళ్ళది కోల్పోతున్నాం, వాతావరణం కోల్పోతున్నాం. చెట్లు మాకు ఏ జబ్బు వచ్చినా చెట్లు తెలిసి మాకు జబ్బు రాకుండా చేస్తుంది. చెట్లు వేలు ఆకులు పండ్లు తిని మనకు వైద్యం చేసుకుంటాం మనం. అది పోతుంది. ఆ ప్రకృతి వలన మాకు ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఏటో పోయామనుకోండి, కొత్త ఊడిపోయామనుకోండి, కొత్త ఊరిపోతే ఇవన్నీ మొదలు అవుతాయి. కానీ అందుకే మేము ఏం చేస్తున్నామంటే అక్కడ పోయినా మాకు అనుకూలంగా మంచిగా ఉండటానికి మాకు ప్లేస్ మంచిగా ఇస్తే అనుకూలంగా ఉంటాము. మా పిల్లలతో సహా మేము ఉంటాం, రేపు వస్తాము పెద్దవాళ్ళము. ఆ పిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఇప్పుడు ఐటీడీకు తిరుగుతున్నాం సార్. అనుకూలంగా ఉండేది ఇవ్వండి మాకు, అనుకూలంగా ఉన్నది ఇవ్వమని అడుగుతున్నాం. అంటే ఈ అడుగుతుంటే వాళ్ళకి ఏ మంచిగా ప్లేస్ అడుగుతున్నారు, వీళ్ళు ఎలాగా అడుగుతున్నారు ఏక అని వాళ్ళు కోపడుతున్నారు. మంచి ప్లేస్ అడగొద్దు మనం, మంచి విషయాలు అడగొద్దు. అడగకుండా నోరు మూసుకొని ఉండాలంటే పోవాలంటే మీకు ఇచ్చింది తీసుకోండి అంతే. అట్లా అంటే ఇంకా ఎవరు వెళ్తలేదంటే మేము వెళ్తున్నాం. కానీ మా మీద విజయపురం మండలంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు బిల్డింగ్ ఇస్తేనే ఆ గ్రామం ఆ ప్లేస్ నిర్వాసితులు ఇది ఒకేనా తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఇది ఒకేనంటే మాకు నచ్చలేదంటే ఇక్కడ వేరేకెళ్ళి తీసుకెళ్తున్నారు, ఇంకా వేరేకెళ్ళి తీసుకెళ్తున్నారు. మీరు ఎక్కడ ప్లేస్ మీకు నచ్చుతుందో చూపించమని మనల్ని అడుగుతున్నారు. అక్కడ మరి ఇది వీళ్ళు అడగాలి కదా, వీళ్ళని కూడా అడగాలి. ఇలా అడగకుండా మేము చూపెట్టాం, మీరు పోండి అడే పోండి అంతే. నడుస్తుంది మా దగ్గర. వాళ్ళకి వాళ్ళు నిర్వహిస్తున్న బిల్డింగ్ ఇస్తేనే అక్కడ అది. అందుకనే నేను పొద్దున్న నిన్న తిట్టారు అని చెప్పారు మా తల్లులు వెళ్ళారు ఆడవాళ్ళు. తిడితే ఇంకా మనం ఏం చేశానంటే
సరే ఆటోపక్క మంచిగా జరుగుతుంది కదా వీరపమంలో అంటే మనం ఎవరు కలవాలంటే కొన్ని రంగారెడ్డి గారు కలిస్తే బాగుంటుందేమో కొన్ని మాట్లాడతాము వాళ్ళకి బాగుంటుంది కదా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పి పొద్దునే చెప్పాను సార్. ఇప్పుడు అధికారులు కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది ఇప్పుడు పాత రోజుల్లో మన ఐఏఎస్లు భద్రాచలం ఉన్నప్పుడు విద్యాసాగర్ గారు గిరిధర్ గారు ఇటువంటి వాళ్ళు వెనకే శాస్త్రి గారు పనిచేసినప్పుడు ఎట్లుండేది మనకి వీళ్ళని కాపాడాలి, కొండరెడ్లు కాపాడాలి, కోయల్ని కాపాడాలి, వీళ్ళకి మంచి చేయాలి, వీళ్ళకి ఏం తెలియదు అమాయకులని వాళ్ళు అనుకునేది. ఇప్పుడు వచ్చినటువంటి కొంతమంది ఎట్లున్నారంటే ఇప్పుడు ఈ కేఆర్పురం పిఓ రాములు నాయక్ ఇటువంటి ఏంటంటే ఆదివాసీ అంటే వాళ్ళు లెక్కలేదు, వాళ్ళకి వెనక పెట్టి నెట్టేయడం, మళ్ళీ మన రిజర్వేషన్ మాత్రం వాళ్ళకి కావాలి. ఈ నాయకులందరూ కూడా రిజర్వేషన్ మళ్ళీ ఎక్స్ట్రా రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ కావాలి, అన్ని కావాలి, భూములు కావాలి, మొత్తం అడవి మన సంపద కావాలి. వాళ్ళకి అసలైనటువంటి ఆదివాసీకి మాత్రం వద్దు. కొండరెడ్లు బతకొద్దు, చెంచులు బతకొద్దు, కోయ బతకొద్దు, గోండు బతకొద్దు, ఎవడు బతకొద్దు. రంగారెడ్డి గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని ముఖ్యమంత్రి గారి దృష్టికి, లేకపోతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, లేకపోతే లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేయాల్సింది కదా కొండరెడ్డికి. చేయాలనే మేము అడుగుతున్నాం సార్. మాకు నెట్టేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటు తిరిగి ఇటువంటి అధికారులు కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే మీరే మొనార్కు, నేను చెప్పినట్టేనండి మీరు అది. మొన్న మీటింగ్లో వెల్లూరుపాడు మీటింగ్ జరిగింది సార్. మీటింగ్ జరిగిన కాడి నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే మీటింగ్లో మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఎక్కడ ఇష్టమైతే అక్కడ కట్టండి, ఇల్లులు కట్టి అక్కడ పంపండి అని చెప్పి మీటింగ్లో చెప్పారు సార్. ఆ మీటింగ్లో చెప్పారు. ఇంకా మనం కదా మీటింగ్ చెప్పారని చెప్పి మనం ఇలాగా అయితే పోతుంటే వీళ్ళకైతే నెట్టేస్తున్నారు సార్. ఆ మీటింగ్లోనేమో వాళ్ళకి ఏది కావాలన్నది ఇవ్వండి, వాళ్ళు ఎక్కడ ఉంటామంటే అక్కడ కేటాయించండి వాళ్ళు అంటారు మీటింగ్లో. ఈడ పిఓ దగ్గర పోతున్నామో మీరు రావద్దు, నా దగ్గర రావద్దు, మీరు బయటకు వెళ్ళిపోండి అంటున్నారు సార్. తీసుకెళ్ళిన వాళ్ళని కూడా అలాగే అన్నారు సార్. ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళని, తీసుకురావద్దు అన్నాను కదా అంటున్నారు. అదే అదే అంటే ఇంకా వాళ్ళు కూడా బాధపడకండి అమ్మా, అతను అట్లా అన్నాడని మేము కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు. కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళినా మళ్ళీ పిఓ గారి దగ్గరికి పంపుతారు, ఇక్కడ వద్దు పెద్దవాళ్ళకి కలుపుతాం అని వచ్చేసారు సార్. ఇంకా బయట మీడియా వాళ్ళందరూ ఉండారు సార్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సమస్య పైన స్పందించి, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి విఆర్పురంలో ఒక రకంగా ఉంటుంది, కేఆర్పురం వచ్చేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారు అసలు మహిళలను చూడకుండా కూడా వాళ్ళని రానియకుండా వాళ్ళతో మాట్లాడడం, మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి, నేను ఎక్కడ ఇస్తే మీరు అక్కడే బతకాలి తప్ప మా దగ్గర రావద్దు అనడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అధికారులను తక్షణం ఇక్కడి నుంచి వాళ్ళు తొలగించారు. వాళ్ళు పిఓ పనికిరారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం సేవ చేయడానికి ఇక్కడ పిఓ ఉన్నదని కూడా మర్చిపోయారు. ఐటీఐ అంటేనే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, అది పూర్తిగా ఈ యొక్క ఆదివాసులకి, ముఖ్యంగా ఆదిమ తెగ చెందినటువంటి కొండరేట్లకి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏదో పోలవరం పేరు మీద మునిగిపోతామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి బయటేస్తుంది. కాబట్టి వాళ్ళకి అడవికి అనుసంధానానికి రోడ్డు సౌకర్యం ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడైనా కేటాయించి వాళ్ళకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు, తాగునీరు, రోడ్లు, కరెంటు అట్లా ఇచ్చి, అదేవిధంగా దున్నుకోవడానికి కొద్దిగా వ్యవసాయానికి భూమి ఇస్తే, అదేవిధంగా గతంలో వీళ్ళందరూ కూడా ఆ కొండపోడు వ్యవసాయం చేసుకున్నారు. కాబట్టి ఆ కొండపోడుకు సంబంధించినటువంటి పట్టాలు, ఎందుకంటే ఇప్పుడే కాదు, స్వాతంత్ర పూర్వం నుంచి కూడా నైజాం రజాకాల కంటే ముందు నుంచి కూడా వీళ్ళ పూర్వీకులు తాత ముత్తాతలు కూడా మొత్తం కొండపోడు వేసుకుని బతికినటువంటి మరి వీళ్ళు తెగ. కాబట్టి ఆ కొండపోడు ఎంతైతే ఉన్నదో వాళ్ళకి 2 ఎకరాలు 5 ఎకరాలను గుర్తించి దానికి తగ్గట్లే మరి ప్యాకేజ్తో పాటు భూమి కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క కొండరెడ్డి ప్రజలు కూడా అందరిలాగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే ఈ రాష్ట్రంలో ఇంకో పక్కన అక్కడ కృష్ణానది తీరాన చెంచులు కూడా వాళ్ళ పరిస్థితి దారుణం. వాళ్ళని కూడా అక్కడి నుంచి నిరాశ్రయం చేస్తున్నారు. అక్కడ కూడా ఇటువంటి యొక్క ఫారెస్ట్ అధికారుల వేధింపులు, వాళ్ళ లోపల పోలేకుండా జైలులాగా నిర్బంధించి వాళ్ళు కూడా ఆ యొక్క అటవీపై హక్కు లేకుండా, అక్కడ ఉన్నటువంటి అడవిలో దొరికినటువంటి వస్తువులపైన హక్కు లేకుండా, అట్లే కృష్ణానదిలో ఉన్నటువంటి ఆ యొక్క టూరిజం చేసుకోలేకుండా, చేపలు పట్టలేకుండా కూడా అక్కడ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటు కృష్ణానది కావచ్చు, ఇటు గోదావరి నది కావచ్చు, ఈ 2 చోట్ల కూడా టూరిజం పేరు మీద అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెగలకే దాంట్లో అవకాశం కల్పించాలి. చేపల వేట కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం కావచ్చు, కొండపోడులో ఉన్నటువంటి వ్యవసాయం కావచ్చు, జీడి మామిడి తోటలు, మామిడి తోటలు పెంచే విధంగా, అదేవిధంగా అన్ని రకాలుగా వీరిని ట్రైనింగ్ ఇప్పించి వారిని అభివృద్ధి చేసేటువంటి మరి వ్యవస్థని బలోపేతం చేయాలి. ఐటీడీఆర్ని బలోపేతం చేయాలి. పిఓగా పనికిరానటువంటి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడ వేయాలి తప్ప ఇటువంటి అంటే సేవాగుణం లేనటువంటి అధికారులు వేయడం వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని తెలియజేసుకుంటూ, మరి రాను రోజులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలపైన, చెంచులు కొండరెడ్డి సమస్యపైన తక్షణమే దృష్టి కేంద్రీకరించి మరి అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ జై ఆదివాసీ. జై ఆదివాసీ. చేయాలి.